ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ రైతులపై వరల వర్షం కురిపించేందుకు మోదీ ప్రభుత్వం సిద్ధమవుతోంది. రుణమాఫీ కంటే మెరుగైన రీతిలో రైతులకు సార్వత్రిక కనీస ఆదాయం కల్పించేందుకు తీవ్ర కసరత్తు చేస్తోంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఓటమికి అన్నదాతల కష్టాలే కారణమన్న భావన భయపెడుతోంది. సేద్య సంక్షోభంపై ఇప్పటికే రైతులు భారీ ర్యాలీలతో పలుమార్లు రోడ్డెక్కారు. మరోవైపు వ్యవసాయ ఆర్థిక రంగ నిపుణులు ఘాటైన విమర్శలు చేస్తున్నారు. రైతు ఆదాయం రెట్టింపు చేస్తామన్న హామీ ఆచరణలకు నోచుకోలేదు. ఈ పరిస్థితుల్లో సాధారణ ఎన్నికల్లో గెలుపునకు రైతు జపం తప్ప మరో మార్గం కనిపించడం లేదు. అందుకే పార్లమెంటు శీతాకాల సమావేశాలు ముగిసే లోపే రైతాంగాన్ని ఆదుకోవాలన్న తలంపునకు కేంద్రం వచ్చింది. ఈ నేపథ్యంలో రైతు కేంద్ర బిందువుగా మారటంపై ప్రతిధ్వని చర్చను చేపట్టింది. చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు మోహన్ కందా గారు, ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి, ప్రొఫెసర్ అరిబండి ప్రసాదరావు గారు, ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త, పతకమూరు దామోదర్ ప్రసాద్ గారు, సీనియర్ పాత్రికేయులు, వ్యవసాయ రంగ విశ్లేషకులు. మోహన్ కందా గారు, ప్రస్తుతం దేశవ్యాప్తంగా రైతుల పరిస్థితి ఎలా ఉంది, ఎలాంటి సమస్యలను వాళ్ళు ఎదుర్కొంటున్నారు, రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాలు ఎలాంటి అంశాలపై దృష్టి పెట్టాలంటారు? దేశంలో వ్యవసాయ రంగం అనేది చాలా క్లిష్ట పరిస్థితిలో ఉంది చాలా కాలం నుంచి అనేది అందరూ ఒప్పుకునే విషయమే. అది చాలా సంవత్సరాల క్రితం నేను క్రాప్ హాలిడే కమిటీ అని ఒకటి ప్రభుత్వం వేసి దానికి అధ్యక్షుడిగా కూడా వ్యవహరించాను. అందులో కూడా చెప్పాము, ట్రాన్సాక్షన్ కాస్ట్ అనండి, కంట్రిబ్యూషన్ టు జీడిపి అనండి, లేదా మరి క్యాపిటల్ ఫార్మేషన్ అనండి, ఉత్పాదన ఉత్పాదకత రెండు, ఇటువంటివి ఎన్నో రకరకాలుగా ఏ కోణం నుంచి చూసినా కూడా పారామీటర్స్ అన్నీ కూడా అడ్వర్స్గా బిహేవ్ చేస్తున్నా అన్నది మనం ఒప్పుకోవాల్సిన విషయం. ముఖ్యంగా ఉన్న పథకాలన్నింటిలోనూ చాలా ముఖ్యమైనది అంటే రాష్ట్రీయ కృషి విజ్ఞాన్, దాని ఇప్పుడు ప్రధానమంత్రి కృషి విజ్ఞాన్ యోజన అంటున్నారు. మొన్నటికి మొన్న దేశం నలుమూలల నుంచి కూడా 207 రైతు కూలీ సంఘాలు కూడా నిరసన గళాన్ని వినిపించాయి. అంతకుముందు కూడా చాలా రైతులు భారీ ర్యాలీలు నిర్వహించారు. మొత్తంగా చూసుకున్నప్పుడు రైతులు రోడ్డెక్కాల్సినటువంటి దుస్థితి అసలు ఎందుకు వచ్చిందంటారు ఈ మధ్యకాలంలో? రైతులు చేశారంటేనే మనకు ఆశయం వేస్తుంది. ఎందుకంటే తరతరాలుగానే భారతదేశంలో రైతు అన్ని విధాల కష్టాలు సహించడం నేర్చుకున్నాడండి. అతనుకున్నంత ఓర్పు మరి ఎవరికి ఉండదు. కనుకే ఎంతో హద్దు దాటిన అసహనం అనుభూతి వస్తే తప్ప అటువంటి పనులు చేసేవాడు కాదు. దానికి మరి ఎన్నో కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా మేము ఆ క్రాప్ హాలిడే కమిటీలో కూడా చెప్పినట్టే, వ్యవసాయం అనేది ఒక గిట్టుబాటు కాని యాక్టివిటీ అయిపోయింది. అది వ్యాపారపరమైన యాక్టివిటీ కాకుండా పూర్తిగా సస్టెనెన్స్ యాక్టివిటీలో అయిపోయింది. అది ఇప్పుడు వాళ్ళకి గిట్టుబాటు కాక చాలామంది వ్యవసాయాన్ని వదిలేసి వెళ్ళిపోతున్నారు. ఎంతకీ వినిపించుకోకపోతే వాళ్ళు మాత్రం ఏం చేస్తారు, మరి బయటకు వచ్చి అక్కడ రాజధానిలోనూ ఇతర చోట్ల మరి అటువంటి ప్రదర్శనలు జరిపారు. మరి రైతుకి ఆర్థిక భద్రత కావాలంటే ఎటువంటి చర్యలు తీసుకోవాలి ఇక్కడ ప్రభుత్వం? గిట్టుబాటైన ధర అతనికి అందించేటట్టు చూడడం మన బాధ్యత అండి. అది మార్కెట్లో బెస్ట్ పాసిబుల్ మార్కెట్కి తన పంటను తీసుకెళ్లగలగడం, అక్కడ బెస్ట్ పాసిబుల్ ప్రైస్కి అమ్మగలగడం, తర్వాత మార్కెట్లో ఉన్న అవసరాలకు అనుగుణంగా తన పంటని సరి చేసుకోగలగడం. అంటే మరి అక్కడ క్వాలిటీ ఉంటుంది, మరి డిఫరెంట్ అందులో ఇప్పుడు WTOలో అగ్రిమెంట్ ఆన్ అగ్రికల్చర్ వచ్చిన తర్వాత, దేశంలో 1991 తర్వాత ఈ సరళీకరణ, మరి ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ, ఇటువంటి కొత్త శక్తులు వచ్చిన తర్వాత పరిస్థితులు చాలా మారిపోయి ఇప్పుడు గుడ్ అగ్రికల్చరల్ ప్రాక్టీసెస్ ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా 360 ఉన్నాయి, మన దేశంలో 90 ఉన్నాయి. ఆ 90 ఏమిటో రైతు తెలియకపోతే, ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ ఇక్కడ చాలామంది నిపుణులు ఉన్నారు. ఇప్పుడు ప్యారిస్ వెళ్ళి ఇది మామిడి పండు అమ్ముతానని చూపితే వాళ్ళకి మామిడి పండు అంటే దాని సైజ్, దాని షేప్, దాని కలర్ బట్టి చూస్తారు, కానీ మనం ఉట్టి రుచి అనుకుంటాం. మరి మార్కెట్కి ఏది కావాలో ఆ విధంగా పంట పండించే ఆ శక్తి మనం రైతుకి కల్పించాలి. అది మన ప్రభుత్వం చేయాల్సిన బాధ్యత. అది ముందర అసలు మన వాళ్ళు నేర్చుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఇవి రోజు రోజుకి మారుతున్నాయి కనుక ఇవి నేర్చుకుని వాళ్ళకి అందజేయాల్సిన బాధ్యత ముఖ్యమైనది. ఆ రకంగా ప్రభుత్వం ఇప్పటి వరకు అసలు ఎప్పుడైనా సరే కార్యాచరణ ప్రారంభించిందంటారు? 1960లో మన హరిత విప్లవం జరిగినప్పటి నుంచి ఇవన్నీ ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. కానీ నేను చెప్పినట్టు గత 1990 తర్వాత ఈ 30 ఏళ్లలోనూ మార్పులు చాలా విప్లవాత్మకంగా వచ్చాయి. ఆ మార్పుకి అనుగుణంగా మనం మారలేదు అని చెప్పి ప్రభుత్వ రంగంలో ముఖ్యంగా ప్రభుత్వ డిపార్ట్మెంట్స్ మారలేదని నా ఉద్దేశం. మారాల్సిన అవసరం ఉంది. ప్రొఫెసర్ ప్రసాదరావు గారు, రుణమాఫీ కంటే మెరుగైన రీతిలో రైతులకు సార్వత్రిక కనీస రాబడి కల్పించేందుకు మోదీ సర్కారు సన్నద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. సాధారణ ఎన్నికలకు ముందు కేంద్రం అన్నదాతల గురించి ఆలోచించడాన్ని మీరు ఎలా విశ్లేషిస్తారు? ఎన్నికలు వస్తున్నాయి, దాంట్లో రైతులు ఏదైతుందో మెజారిటీ ప్రజలు గ్రామాల్లో ఉన్నారు,
ఇప్పుడు ఇప్పటి వరకు వచ్చిన ఎన్నికల ఫలితాలను కనుక చూసినట్లయితే రైతులు ఈ ప్రభుత్వం మీద చాలా అసంతృప్తి చుట్టున్నారు. ఒక విధంగా కక్షతోడు కూడా ఉన్నారు అనిపిస్తుంది, వాళ్ళు కక్ష పెట్టి. ఫలితంగా ఈ బీజేపీ గవర్నమెంట్ ఏదైతుందో అక్కడ స్థానిక బీజేపీ గవర్నమెంట్లు ఓడిపోయినాయి. ఇప్పుడు రేపు గెలవాలంటే మళ్ళీ ఎన్నికల్లో, వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో రైతులకు ఏదో ఒకటి చేయకుండా అది సాధ్యం కాదనేది ఇటు కేంద్ర పాలకులు, ముఖ్యంగా నిర్ణయాలు తీసుకునే వాళ్ళు ఒక కంక్లూజన్కి వచ్చినట్టు పేపర్ వార్తలు సూచిస్తున్నాయి. అయితే దీని ప్రకారం ఏం చేయాలి అనేది వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఇంతవరకు పేపర్లో వచ్చింది. వాళ్ళు ఏం చేయాలంటే రైతు సంఘాలు దేశంలో ఇన్ని కలిపి వాళ్ళు ప్రధానంగా రెండే అడుగుతున్నారు. ఒకటి, రైతులకి ఇప్పుడు హెవీ డెప్టుల్లో ఉన్నారు, వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, బతికేటట్లేదు, వాళ్ళకి ఆక్సిజన్ కావాలని అడుగుతున్నారు. అంటే వాళ్ళు ఇమీడియట్గా బతకడానికి రుణ విముక్తి చేయండి, తర్వాత మంచిగా పంటలు పండించడానికి పెట్టుబడి, తర్వాత గిట్టుబాటు ధరలు ఇవ్వండి. అంటే స్వామినాథన్ కమిషన్ సూచించినట్లుగా చట్టబద్ధమైనటువంటి మద్దతు ధర ఏదైతుందో అది మాకు అందేలా చూడండి. ఈ రెండు కోరుతున్నారు. యాక్చువల్గా ఈ స్వామినాథన్ కమిషన్ సూచించినట్లు సమగ్ర ఉత్పత్తి ఖర్చుకు 50% కలిపి మద్దతు ధరని ఇచ్చేటట్లు ప్రభుత్వం కనుక చర్యలు తీసుకునేటట్లయితే ఈ సమస్య ఇంత తీవ్రత దాల్చిపోయేది. కానీ ఇప్పటిదాకా ప్రభుత్వము ఎంతమంది అడుగుతున్నా కూడా ఏమి చేయలేదు. తర్వాత అడగగా ఈ సంవత్సరము ఏదైతుందో అన్ని డబ్బులు పెట్టుకొని అన్ని ఉత్పత్తి ఖర్చుకు కుటుంబ సభ్యుల శ్రమ విలువ కలిపి మేము దాని ఆధారంగా ఏంటో A2+FL అంటారు, దాని ఆధారంగా మద్దతు ధర నిర్ణయించామని ప్రకటించారు. బాగానే ఉంది. మరి ఆ ధర వచ్చేటట్టు ఎవరు చేయాలి? కేంద్ర ప్రభుత్వం చేయాలన్నా, రాష్ట్ర ప్రభుత్వం చేయాలన్నా? ఇప్పుడు కందులు, పెసలు కనుక, తర్వాత వరి ఏది తీసుకున్నా కూడా ఉత్పత్తి ఖర్చు ఇంతకంటే ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు వరి తీసుకునేటట్టయితే కేవలం మద్దతు ధరని 1750 రూపాయలు పెంచాడు క్వింటాలకు. యాక్చువల్గా దాని ఉత్పత్తి ఖర్చు అంతకంటే ఎక్కువనే ఉంటుంది. కనీసం 2500 అవుతుంది తప్ప మాకు గిట్టదని వాళ్ళు రైతులు అంటున్నారు. ఇప్పుడు ఆ ఇచ్చే పరిస్థితుల్లో ప్రభుత్వం లేదు. స్వామినాథన్ కమిషన్ ప్రకారం, సూచించిన కమిషన్ ప్రకారం సమగ్ర ఉత్పత్తి ఖర్చు కనుక తీసుకుంటే 2500 వస్తుంది. అదే మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్లో కాంగ్రెస్ గవర్నమెంట్, ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ఇచ్చింది, ఇప్పుడు ఇస్తుంది. అట్లనే ఇప్పుడు పప్పు ధాన్యాలు కూడా తీసుకుంటే ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరలలో 70% కంటే ఎక్కువ రావట్లేదు. ఇప్పుడు 30% ఇన్కమ్ మన కళ్ళ ముందరనే కోల్పోతుంటాం. తర్వాత అసలు నిర్ణయించిన ధర అశాస్త్రీయంగా ఉండి స్వామినాథన్ కమిషన్ లేదన్న అనుగుణంగా లేదని చెబుతుంటే అసలు నిర్ణయించిన దాంట్లో కూడా 70% వస్తుంది. మరి రైతులు ఏం చేయాలి? కాబట్టి రైతుల సమస్యల పరిష్కారం కావాలంటే అసలు ఎప్పుడు ఈ ఉత్పత్తి సరఫరా ఏం అక్కర్లేదు. వాళ్ళు కోరుకునేది ఒకటే, సమగ్ర ఉత్పత్తి ఖర్చుకు 50% కలిపి ఇవ్వండి, మాకు సరిపోతుంది. తర్వాత ఇప్పుడు ఇమీడియట్గా మరి ఆక్సిజన్ కావాలి ఇప్పుడు బతకడానికి, దానికి మాకు రుణ విముక్తి చేయండి. ఇన్స్టిట్యూషన్ లోన్స్, ప్రైవేట్ లోన్స్ ఇట్లా కేరళలో చేసినారు వాళ్ళు, ఒక కమిషన్ వేసేసి. ఆ డెప్ట్ రిలీఫ్ కమిషన్ మాకు అపాయింట్ చేయండి వీళ్ళు ప్రధానం కోరుతున్నారు. ఈ రెండు సమస్యలు ఇంకా పరిష్కారం అయితే రైతులు అట్లీస్ట్ ఒక లెవెల్లో వాళ్ళు జీవించడానికి, గౌరవప్రదంగా జీవించడానికి ఒక అవకాశం ఏర్పడుతుంది. మన ప్రధానమంత్రి గారికి కార్పొరేట్ సమస్యలు పరిష్కరించడానికి ఇన్ని దేశాలు చూశారు ప్రదీప్ గారు, వాళ్ళకి అనుగుణంగా ఒప్పందాలు చేసుకున్నారు, స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాల పేరుతో ఇన్ని ఒప్పందాలు ఇన్ని దేశాలు చేసుకున్నారు. రైతుల గురించి మాత్రము కేంద్ర ప్రభుత్వం అసలు ఏమీ ఆలోచించలేదు. ఒక్క మాట చెప్పారంటే ఆయన 2-3 పథకాలు ప్రకటించినాడు రైతులకు అనుకూలంగా. ఒకటి చూసినట్లయితే అసలు ఫసల్ బీమా యోజన అని చెప్పి ఎంతో ప్రచారం చేసినారు. ఇది రైతులకు చాలా ఉపయోగపడుతుంది, మేము ప్రీమియం తగ్గించినాము, రైతులకి ఆసరాగా ఉంటుందని. అంటే తీరా చూస్తే తన స్నేహితుడు ప్రభుత్వం అంటే బీహార్ ప్రభుత్వం ఏతుందో ఈ ఫసల్ బీమా యోజన మా రైతులకు ఏం ఉపయోగపడలేదు, అనవసరంగా ఈ కంపెనీలకి డబ్బులు ఇవ్వటం తప్పి అని చెప్పి ఈ మద్దతు స్కీమ్ని బీహార్ ప్రభుత్వం వేరే విధంగా అయితే బీమా అనకుండా సహాయ పథకంగా పేరు మార్చి వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అంటే వీళ్ళు రూపొందించినటువంటి ఫసల్ బీమా పథకం ఏది అంత లోపభూయిష్టంగా ఉంది. ఇంకోటి ఈనామ్ అని పెట్టినారు, అంటే ఎలక్ట్రానిక్ నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్, జాతీయ వ్యవసాయ మార్కెట్లని ఎలక్ట్రానిక్ ప్లాట్ఫామ్తో నడుస్తాయి. ఇది రైతుల మేలు కోసం పెట్టాము, తర్వాత దానివల్ల మంచి ధరలు వస్తాయి, రైతులకి కాంపిటేటివ్ ప్రైస్ వస్తుందని చెప్పినారు, ప్రచారం చేసినారు చాలా. బట్ ఆచరణలో ఏమైంది, మన నిజామాబాద్ మార్కెట్ దేశంలో ఫస్ట్ ర్యాంక్ పొందింది. ఇప్పుడు ఆ మార్కెట్ కనుక తీసుకునేటట్టయితే అక్కడ వాళ్ళకి మద్దతు ధర వస్తుందా, మంచి ధర వస్తుందా అంటే రావటం లేదు. ఎందుకు రావటం లేదని కొద్దిగా లోతుగా కొంతమంది పరిశీలన చేస్తే అక్కడ ఏంటంటే దానికి కావాల్సినటువంటి కనీస సదుపాయాలు లేదు, ఏర్పాటు చేయలేదు. ఈ సంవత్సరము
ఆశా పథకం, ప్రధానమంత్రి ఆశా పథకం అంటే అన్నదాత ఆయ్ సంరక్షణ్ పథకం అని పెట్టి ప్రకటించినారు. దాంట్లో ఇప్పుడున్న 3 పథకాలు పెట్టినారు. ఒకటి ఏంటంటే మద్దతు ధరకి తర్వాత మార్కెట్ ధరకు మధ్య ధర పే చేయాలని చెప్పి పెట్టినారు. దాన్ని మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఏదైతుందో భావాంతర్ భుక్తాన్ యోజన అనే పేరుతోటి వాళ్ళు అమలు చేసినారు. తీరా దాన్ని అమలు చేసిన తీరు ఏదైతుందో రైతుకి, చిన్న రైతులకు ముఖ్యంగా అసలు ఆదాయం లేకుండా పోయింది. కానీ కంపెనీలు మాత్రం దాని లాభాలు తీసుకొని, దాన్ని సాకుగా తీసుకొని ఎక్కువ లాభాలని పొందగలిగినాయి. సో దీన్ని గమనంలో ఉంచుకొని గుజరాత్ ప్రభుత్వం ఈ సంవత్సరం గ్రౌండ్ నట్కి ఏం చేసిందంటే, మనకి పిఎం ఆశా పథకంలో మేము ఓన్లీ ఈ కనీసం మద్దతు ధరకు తర్వాత మార్కెట్ ధరకు ఉన్న తేడా మేము ప్రొక్యూర్మెంట్ చేస్తామని చెప్పి వాళ్ళు చెప్పినారు. మాకు ఈ ఆశా పథకం పనికిరాదు, మేము పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్ ద్వారా మేము ప్రొక్యూర్మెంట్ చేపిస్తూ ఉన్నారు. అంటే ఈ పథకాలు ప్రకటించడమే కానీ ఒక్క మాట చెప్పాలంటే ఇది రైతులకి ఏ మేర ఉపయోగపడుతుంది, పడగలదని ఆలోచించి చేయట్లేదు. అది బాధాకరం. దామోదర్ ప్రసాద్ గారు, ఇటీవల జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల్లో కూడా స్పష్టంగా రైతు పథకాల ప్రభావం కనిపించింది. ఇలా చూసుకుంటూ ఉన్నప్పుడు కేంద్రం రైతు సంక్షేమం గురించి దానికి అనుగుణంగానే ఇప్పుడు ఆలోచిస్తూ ఉంది. ఎందుకు ప్రతి ఎన్నికల్లోనూ రైతు పథకాలు కీలకమవుతున్నాయంటారు? దానికి కారణం వ్యవసాయ రంగ సంక్షోభం, గ్రామీణ దుస్థితి, గ్రామీణ పేదరికం దుర్భరంగా ఉంది. గ్రామీణ భారతం మరి ఇప్పుడు వ్యవసాయము అనుబంధ రంగాలు 50% మంది ప్రజలు ఇంకా మన ఈ వృత్తులపైన ఆధారపడి జీవిస్తున్నారు. జీడిపిలో 15% ఆదాయం వస్తున్నప్పటికి కూడా మరి దానిపైన ఆధారపడి జీవిస్తున్నటువంటి వాళ్ళు అత్యధికం 50% అంటే దేశంలో వాళ్ళ ఉపాధికలు, జీవనోపాధుల సమస్య ప్రధానమైనటువంటిది. ఇన్ని కష్టాలకు ఎదురొచ్చే అంటే ప్రకృతి విపత్తులు ఒకవైపున, పాలకుల దుర్విధానాలు, నిర్లక్ష్యము, వాళ్ళ అవినీతి, ఆశ్రిత పక్షపాతాలు, వాళ్ళ ధనపతులకు అనుగుణంగా చేసుకున్న దుర్విధానాల వల్ల నష్టపోతూ కూడా వాళ్ళు సహిస్తూ భరిస్తూ ఇన్నేళ్లు సేద్యం చేసినా కూడా వాళ్లకు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కనీస మద్దతు, ఈ ప్రభుత్వం ప్రకటించినటువంటి కనీస మద్దతు ధరలు అయితే రావడం లేదు. ఇదే నరేంద్ర మోడీ 2014 లోక్సభ ఎన్నికలకు ముందు చెప్పినటువంటి వాగ్దానం ఏమిటి? వాళ్ళ భారతీయ జనతా పార్టీ ఎన్నికల ప్రణాళిక ఏం చెప్పింది? స్వామినాథన్ కమిషన్ చేసిన సిఫార్సుల మేరకు వాళ్ళు పెట్టుబడి ఖర్చుపై 50% లాభాన్ని వాళ్ళు పొందే విధంగా మేము గిట్టుబాటు ధరలు ఇస్తాము అన్నటువంటి ఈ ప్రభుత్వమే 4.5 సంవత్సరాల్లో చేసిందేం లేదు, సున్నా. ముఖ్యంగా మనం రైతులు రోడ్డు ఎందుకు ఎక్కుతున్నారు? ఉదాహరణ తీసుకోండి, 2015-16, 2014-15లో 2 సంవత్సరాలు కరువులు వచ్చినాయి, తీవ్ర దుస్థితిని ఎదుర్కొన్నారు. అయినా కూడా కొన్ని చోట్ల పంటలు పండించగలిగినారు. ఆ రుణభారం పెరిగింది. మరి వాళ్ళంతా ఢిల్లీకి వెళ్ళి, మన తమిళనాడు రైతులైతే వినూత్నమైన నిరసన చేశారు. నాసిక్ నుంచి బ్రహ్మాండమైనటువంటి పాదయాత్ర బొంబాయికి జరిపారు. ఇటీవల ఢిల్లీకి పలుమార్లు రైతాంగం వేలాది మంది తరలి వెళ్లి తమ ఆర్థిక దుస్థితిని తొలగించాలని, కనీస మద్దతు ధరలు ఇవ్వాలనేటువంటి ఒక భీషణమైన నినాదం చేశారు. రైతుకు రుణమాఫీ ఒక రకమైనటువంటి తాత్కాలిక స్వాంతాన్ని చేకూరుస్తుంది. అదొక్కటే సమగ్ర పరిష్కారం కానీ సమగ్రంగా చేయాల్సిన విధానాలు ఎన్నో ఉన్నాయి. దానికి ముఖ్యమైనటువంటిది కనీస మద్దతు ధర వాళ్ళకి లభించడము. అలా లభిస్తేనే వాళ్ళు కొంత ఆత్మధైర్యంతో మళ్ళీ వ్యవసాయ రంగంలో నిలదొక్కుని మళ్ళీ పంటలు వేయడానికి వాళ్ళు ఉద్యుక్తులు అవుతారు. గ్రామీణ పేదరికాన్ని నిర్మూలించకుండా, అందులో రైతాంగ సంక్షోభాన్ని పరిష్కరించుకోకుండా, ఉత్పత్తిని ఉత్పాదకను పెంచేటువంటి విధానాలు చేపట్టకుండా, అంతర్జాతీయంగా వస్తున్నటువంటి మార్పుల్ని మన దేశ భౌగోళిక వ్యవసాయ మండలాల్లో ఏ ప్రాంతంలో ఏ పంటలు వేస్తే మెరుగైనటువంటి పంటలు పండుతాయి, ఉత్పత్తి పెరుగుతుంది, ఉత్పాదక పెరుగుతుంది, తదనుగుణంగా మార్కెట్లు ఏ విధంగా అన్వేషించాలి, వాళ్ళకు మెరుగైన ధర ఇప్పించాలనేటువంటి ఒక ప్రణాళికను కేంద్రం అయితే రాష్ట్రంపై ఉద్దేశించి వ్యవసాయం రాష్ట్రంలోని అంశం అని చెప్పి వాడు ఇద్దరిద్దరు పరస్పరం నిందించుకుంటూ తిరుగుతున్నారే కానీ దీన్ని యొక్క భారతదేశము ఆత్మ పల్లెల్లో ఉందనేటువంటి మహాత్మా గాంధీ ఏనాడో చెప్పినారు. మీరు పల్లెలకు పోండి, కాంగ్రెస్ వాళ్ళకు కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అన్ని రాజకీయ పార్టీలు గుర్తించాల్సింది ఏంటంటే, మీరు గ్రామీణ భారతాన్ని నిర్లక్ష్యం చేస్తే, వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేస్తే, గ్రామీణ వృత్తుల వారిని ఆదుకోకపోతే ఈ సంక్షోభం అందరినీ ముంచెత్తుతుంది, మీ అందరికీ గుణపాఠాలు నేర్పుతుందని రాజకీయ నాయకులు, దేశ ఏలికలు, పాలకులు గుర్తించుకోకపోతే వాళ్ళు ఈ దేశ ప్రజలు క్షమించరనేది మీరు గుర్తించుకోవాలి. ఆయన చెప్తుంటే అనిపించింది, పిల్లలు పరీక్షలు వచ్చినప్పుడే ఎందుకు చదువుతారంటే ఏం చెప్తామండి? నేను అనేది ఏంటంటే, కనీసం పరీక్షలు వచ్చినప్పుడే చదువుతున్నారు కదా, అప్పుడు వాళ్ళని చదవద్దని చెప్పడం మానేస్తామా? ఎప్పుడూ చదువుకోవాలి, కరెక్టే. ప్రభుత్వాలు కూడా రైతు గురించి ఎప్పుడూ పట్టించుకోవాలి. కనీసం ఎలక్షన్లు వచ్చిన భయంతో అయినా పట్టించుకుంటున్నారు కదా, అదే సంతోషం ఉంటున్నారు. మోహన్ కంద గారు, ఈ ఎన్నికలప్పుడే ఆకర్షక పథకాలు, వరాల జల్లులు కురిపిస్తూ రైతులను ఈ రకంగా మభ్యపెడుతున్నారని కొంతమంది అంటున్నారు. అలా కాకుండా సేద్యం లాభదాయకం కావాలంటే ప్రభుత్వాలు రైతాంగానికి అసలు అమలు చేయాల్సింది ఏమిటంటారు? సంస్థాగతమైన సంస్కరణలు,
అది వ్యవసాయ రంగంలో తీసుకురావాల్సిన ఎంతో అవసరం ఉంది నా ఉద్దేశంలో. ఒక వస్తువుని ఎగుమతి చేయాలనుకోండి, ఆ నిర్ణయం తీసుకోవాలైనా, లేదా కన్జ్యూమర్కి ఇప్పుడు పంచదార దొరక్క అది దిగుమతి చేయాలని నిర్ణయం తీసుకోవాలని ఢిల్లీలో కొన్ని వారాలు కాదు నెలలు పడుతుంది. ఎందుకంటే 16, 18, 20 అన్ని డిపార్ట్మెంట్లు కలిసి తీసుకోవాల్సిన నిర్ణయం అది. అది మనకి ఉన్నట్టుండి ప్రకాశం జిల్లాలోనూ లేకపోతే వరంగల్లోనూ ప్రత్తికి అర్జెంటుగా మనం ఎగుమతి చేయాల్సిన అవసరం వచ్చిందనుకోండి, ఆ నిర్ణయం రైతుకి లాభం చేకూరేటట్టు చేయాలి అంటే మనం ఆ టైంలో మనం చేయలేము. కనుక వీటన్నిటికీ మేము క్రాప్ హాలిడే కమిటీలోనే చెప్పాము, జిల్లా స్థాయిలోనూ రాష్ట్ర స్థాయిలోనూ జాతీయ స్థాయిలోనూ సంస్థలు ఉన్నాయి. మేనేజ్ అని హైదరాబాద్లోనే ఉంది, రాజేంద్ర నగర్లో. సమితి అని ప్రతి రాష్ట్రంలో ఉంది. ఆత్మ అని అగ్రికల్చర్ టెక్నాలజీ మేనేజ్మెంట్ అసోసియేషన్ ప్రతి జిల్లాలో ఉంది. వీటిని కొంచెం కిక్ స్టార్ట్ చేసి జిల్లా స్థాయిలో ప్లానింగ్ ఎబిలిటీ పెంచి ఆ ప్లాన్స్ని ఇంప్లిమెంట్ చేయడానికి రాష్ట్ర స్థాయిలో ఉన్న సమితిల్లో వాటికి ఇప్పుడు ఫండ్స్ ఉన్నాయి ఆల్రెడీ కృషి విజ్ఞాన్ యోజనలు, వాటికన్నిటికీ వాడుకోవచ్చు. తర్వాత సత్వరమైన నిర్ణయాలు సకాలంలో తీసుకుందుకు ఆ ఎబిలిటీ మనకి జాతీయ స్థాయిలో రావాలంటే ప్రధానమంత్రి స్వయంగా ఒక క్యాబినెట్ కమిటీని ఏర్పాటు చేసి కేవలం వ్యవసాయ సమస్యల కోసమని, అప్పుడు వాళ్ళు ఎప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకునే ఎబిలిటీ ఉంటుంది. బ్రిటిష్ కాలంలో రైతుని దేనిగా చూసేవాళ్ళం, మనకు కావాల్సిన ఆహార ధాన్యాలు ఇతర సరుకులు పండించే ఒక వ్యక్తిగా చూసాం. కానీ ఇప్పుడు మనకి ప్రజాస్వామ్యంలో రైతులంటే మరి వాళ్ళు కూడా దే ఆర్ సిటిజన్స్ ఆఫ్ ది కంట్రీ కదా. సో ఫార్మర్ రిలేటెడ్ ఇష్యూ కొత్తగా చెప్పారు ఇప్పుడు, డబ్లింగ్ ఫార్మర్స్ ఇన్కమ్ అని చెప్పి, కానీ దానికి చేయాల్సిన పనులేవి మనకి నాకు కనిపించట్లేదు. కనుక ఆ ఉత్పాదకత తప్పకుండా మెజర్ చేయాల్సిందే. కానీ రైతుకు వచ్చే ఆదాయం ఎంత అది మెజర్ చేస్తే అది డిపార్ట్మెంట్ పనిచేస్తుంది లేదా అన్న అదొక పారామీటర్గా తయారు చేయాలి. మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్ అనండి, రీసెర్చ్ అనండి, ఎక్స్టెన్షన్ అనండి, బ్యాంక్స్ అనండి, ఇన్సూరెన్స్ కంపెనీస్ అనండి, అన్నీ కూడా మా దగ్గర ఎందుకు అబ్బాయి నీకేం కావాలో తీసుకుంటున్నారు, కానీ నీకేం కావాలి వారు చెప్పినట్టు దేశంలో అన్ని చోట్ల ఒక పరిష్కారం సరిపోదు. కేరళలో వేరు, అస్సాంలో వేరు, గుజరాత్లో వేరు. ఏ రైతుకి ఏ టైంకి ఎటువంటి సలహా కావాలో అది చెప్పే వాళ్ళ నైపుణ్యం వాళ్ళు సమకూర్చుకోవాలి. అది ఇప్పుడు వాళ్ళు మెటీరియలాజీ వాళ్ళకి లేదు, రీసెర్చ్ వాళ్ళకి లేదు, ఎక్స్టెన్షన్ వాళ్ళకి లేదు. సో ఇజ్రాయిల్ లాంటి కంట్రీస్లో ఫర్ ఇన్స్టెన్స్ 90% పరిశోధన అంతా రైతు సమస్యలు పరిష్కారం చేయడానికే వాళ్ళు వెచ్చిస్తున్నారు. మన దేశంలో 90 కాదు 10 కూడా ఎన్నో బ్రహ్మాండమైన పరిశోధనలు చేస్తున్నారు. కానీ రైతు అడిగిన వాటి సమస్యలకి ఏ ప్రాంతంలో ఏ క్రాప్కి ఎటువంటి సమస్య ఉందని చూసి దాన్ని పరిష్కారం చేయడానికి అప్పుడు ఇంకా మనకి అది జరగట్లేదు. రైతులు ఈ ఒక్కటైనా ఇంకా అసలు ప్రభుత్వం నుంచి అసలు ఏం కోరుకుంటున్నారు నిజంగా? అదే విధంగా రైతు సమస్యలు శాశ్వతంగా తీర్చాలంటే ఎలాంటి సాగు విధానం ఇక్కడ తీసుకురావాలంటే? నేను ఎన్నోసార్లు చెప్పాను, చాలా పెద్ద నిపుణులు ఉన్నారు ఇక్కడ, వాళ్ళు నాతో ఏకీభవించు. ముఖ్యంగా రైతుకి ప్రభుత్వం చేయగలిగిన పెద్ద వరం ఇవ్వగలిగింది ఏంటంటే, అబ్బాయి నేను నీకు ఏం చేయకపోయినా నీకు అడ్డు లేకుండా తొలుగుతానని చెప్పి. కనీసం ఉన్న ఈ రెస్ట్రిక్షన్స్ అన్ని తీసేస్తే అతను బెస్ట్ పాసిబుల్ మార్కెట్లో అమ్ముకోగలిగితే, దేశంలో ఫస్ట్, అంతర్జాతీయంగా నెక్స్ట్, అక్కడ అమ్మడానికి కావాల్సిన శక్తి అతనికి మనం ఇవ్వగలిగితే ఫస్ట్ చాలు. తర్వాత వారు చెప్పిన మిగతావన్నీ ఎన్నో చేయాల్సి ఉన్నాయి. ముందర చేయాల్సింది ఇదండి. రెండోది, ఎంతసేపు గత సంవత్సరం కంటే నేను 10% ఎక్కువ చేస్తున్నాను, గత సంవత్సరం కంటే నేను 10% తక్కువ లీకేజ్ చేస్తున్నాను, ఎంతసేపు గత సంవత్సరంతో పోల్చి చూసుకోవడం కాకుండా ఇప్పుడు ఆ రోజులు పోయాయి. ఇప్పుడు ముందు చూసి నాట్ మోర్ ఆర్ బెటర్, వీ మస్ట్ లెర్న్ టు థింక్ డిఫరెంట్లీ. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అది మన ఢిల్లీలో కానీ రాష్ట్రాల్లో కానీ మన ఏ డిపార్ట్మెంట్స్కి కానీ ఎవరికి కానీ ఆ శక్తి ఇప్పటిదాకా లేదు. అది మాత్రం తప్పకుండా అలవరుచుకోవాలి. ప్రొఫెసర్ ప్రసాదరావు గారు, వ్యవసాయ రంగం సంక్షోభం నుంచి బయటపడాలంటే తాత్కాలిక ఉపశమనాలు కాకుండా ఎలాంటి సంస్థాగత సంస్కరణలపై ప్రభుత్వాలు దృష్టి పెట్టాలంటారు? ఇప్పుడు చాలామంది రైతుల సమస్యలు తీరాలంటే అతను ఏదైనా చేయడానికి స్వేచ్ఛ ఇవ్వండి అనేది చెప్తున్నారు. ఒక విధంగా స్వేచ్ఛ మార్కెట్ని వాళ్ళు ప్రపోజ్ ఇస్తున్నారు. నేను ఒకటి చెప్పదలుచుకుంది ఏంటంటే, స్వేచ్ఛ మార్కెట్ ఎప్పుడు న్యాయమైన మార్కెట్ కాదు. న్యాయమైన మార్కెట్ రైతుకు అవసరాలకు దృష్టిలో పెట్టుకొని పనిచేసే మార్కెట్ కావాలి. అయితే ఇద్దరికి బ్రిటిష్ వలస పాలన కాలంలో మనకి కమోడిటీ కార్పొరేషన్స్ అని ఉండేవి. ప్రతి ప్రధాన వస్తువు ఏదైతే ఎగుమతి పోతుందో వాటన్నిటినీ దాని మంచి చెడ్డలు, దానికి కావాల్సిన పరిశోధనలు, దానికి కావాల్సిన ఇన్పుట్స్, ఎగుమతి దిగుమతి చేయడానికి కమోడిటీ కార్పొరేషన్స్ పనిచేసేది. తర్వాత రైతుల ఆదాయం కూడా స్థిరంగా ఉండే ట్రై చేసేది. అట్లా
అన్ని ప్రధాన పంటలకు, దేశంలోని ప్రధాన పంటలకు కమాడిటీ కార్పొరేషన్స్ కనుక ఏడ్స్తే అసలు ప్రభుత్వం మీద ఈ బాధే ఉండదు. ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్కి పెట్టి అసమాన అంతర్జాతీయ పోటీకి రైతులను పెడితేవి, మరి రైతుకు రక్షణ ఏది? కనీసం ప్రపంచ వాణిజ్య సంస్థ నియమ నిబంధనల ప్రకారం పనిచేయగల ఒక రక్షణ వ్యవస్థను మనం రైతులకి చేయలేకపోతున్నాం. ఆ మార్కెట్ శక్తులకి దయాదాక్షిణ్యం మీద వదిలిపెడుతున్నాం. ఇది ఎంతవరకు న్యాయం? కాబట్టి రైతుకి మన రూల్స్కు లోబడి, ప్రపంచ వాణిజ్య సంస్థ రూల్స్కు లోబడి, తర్వాత మన దేశ ఆర్థిక వ్యవస్థ రూల్స్ లోబడి ఒక రక్షణ వ్యవస్థ కావాలి. హరిత విప్లవ కాలంలో మనం ఇవ్వగలిగాం, ఇప్పుడు మనం ఇవ్వలేకపోతున్నాం. ఇది రైతులకి సమస్యలకి మూల కారణం. ఇక మిగతా కారణాలు ఏదైతుందో కమాడిటీ కార్పొరేషన్స్ చాలా ఉపయోగపడతాయి. అది బ్రిటిష్ వలస పాలన కాలంలోనే వాళ్ళు ఏర్పాటు చేసినారు. ఇప్పుడు స్వతంత్ర భారతదేశంలో అంతర్జాతీయ వ్యాపారానికి ఎక్స్పోజ్ చేసిన తర్వాత అసమాన పోటీకి ఈ కమాడిటీ కార్పొరేషన్స్ చాలా ఉపయోగపడతాయని నేను విశ్వసిస్తాను ఒక శాస్త్రజ్ఞులుగా. దీని మీద కొంత నేను లిటరేచర్ కూడా చదివాను. తర్వాత మూడో అంశము, మార్కెట్లో రైతులకి చాలా అన్యాయం అవుతుంది. మనం మార్కెట్ చాలా జడ్జి అనుకుంటాము, మార్కెట్ జడ్జి కాదు, అది బలవంతుడిదే రాజ్యం. అక్కడ బలవంతుడిదే రాజ్యం కాకుండా కనీసం కొన్ని నియమ నిబంధనల ప్రకారం మార్కెట్ పనిచేసేటట్టు మనం శ్రద్ధ తీసుకోవాలి. మిగతాది టెక్నాలజీ రైతు ఎక్కువ నష్టపోవట్లేదు, మార్కెట్లో ఎక్కువ అమ్మటం కొనుగోలులోనే రైతు నష్టపోతున్నాడు. దానికి యాక్చువల్గా సహకార సంస్థలు చాలా బాగుపడతాయి, బాగా పనికి వస్తాయి. మోహన్ ఖన్నా గారు దానిలోనే పిహెచ్డీ చేసినారు. మేము కోరుకునేది ఏంటంటే రైతుగా, ఒక రైతు సైంటిస్ట్గా మన సహకార వ్యవస్థను మన దేశంలో పటిష్టం చేయాలి. దురదృష్టంగా ఇప్పుడు పాలకులు దాన్ని ఒక భూతపదంగా చేసినారు, దానికి కావాల్సిన వెయిట్ ఇవ్వట్లేదు. అది చాలా దురదృష్టం. కాబట్టి సహకార వ్యవస్థను మనం పటిష్టపరిచి కమాడిటీ కార్పొరేషన్స్ దాన్ని ఆధ్వర్యంగా పెడితే రైతుల సమస్యలు చాలా వరకు పరిష్కారం అవుతాయి. మాటిమాటికి రైతులు రోడ్ల మీదకి రావాల్సిన అవసరం లేదు. అప్పుడు ఈవెన్ పరిశోధనకు కావాల్సినటువంటి ఫండ్స్ కూడా ఈ కమాడిటీ కార్పొరేషన్స్ జనరేట్ చేస్తాయి. రైతుకు కావాల్సిన ప్రతి ఒక్కటి చేయొచ్చు. దామోదర్ ప్రసాద్ గారు, రైతుల ఆదాయం రెట్టింపు కావాలన్న సంకల్పం వినటానికి చాలా బాగుంది, అది నిజమైతే ఇంకా బాగుంటుంది. కానీ ఆ దిశగా అడుగులు పడాలంటే పరపతి మొదలు మద్దతు ధర దాకా ఎలాంటి సమగ్ర వ్యవసాయ విధానం మన దేశానికి అవసరం అంటారు? అత్యున్నతమైన ప్రజాస్వామ్య వేదిక అయినటువంటి పార్లమెంట్లోని చర్చించాలి, వివిధ శాసనసభలో చర్చించాలి. అది కాకుండా మేధావులతో, వ్యవసాయ రంగ నిపుణులతో, శాస్త్రవేత్తలతో వీళ్ళతో సమగ్రంగా చర్చించి అనేక భౌగోళిక మండలాలు ఉన్నాయి మన దేశంలో. వైవిధ్యభరితమైనటువంటి ఈ భౌగోళిక మండలాల్లో నేల సారం వేర్వేరుగా ఉన్నటువంటి ప్రాంతాల్లో వేరువేరు పంటలు పండించేటువంటి స్వభావం ఉన్నటువంటి వాతావరణ పరిస్థితుల దేశంలో అక్కడ ఏ ప్రాంతాలకు ఏది అనువైనటువంటి విషయాలపైన సమగ్రమైనటువంటి ఒక పత్రాన్ని భారత ప్రభుత్వం తీసుకురావాల్సిన అవసరం ఉంది. తదనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వేర్వేరు ప్రాంతాల్లో నేలల స్వభావాలు, అక్కడ సారవంతమైనటువంటివి ఉన్నాయా లేదా ఇతర చీడపీడలు, తెగుళ్ళు ఏమున్నాయి అనేటువంటి అంశాలను పరిగణలోకి తీసుకుని సమగ్రమైనటువంటి పంట ప్రణాళికలను రూపొందించాలనేటువంటి అంశం మొదటిది. అందులో ప్రధానమైనది విత్తనం. ఇజ్రాయెల్ లాంటి చిన్న దేశమే ఎంత పురోగతి సాధించగలిగినప్పుడు, వ్యవసాయానికి 90% ప్రాధాన్యత ఇస్తున్నప్పుడు, కనీసం మనం 20% ప్రాధాన్యత ఇస్తే కూడా విధానకర్తలు, మరి రాజకీయ నాయకులు, అన్ని పార్టీల వాళ్ళు, దీనిలో అధికారంలో ఉన్న వాళ్ళది ఎక్కువ బాధ్యత ఉంటుంది. అందుకు ముఖ్యంగా కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ ఈరోజు చాలా గురుతరమైన బాధ్యత ఉంది. రుణమాఫీ చేస్తేనే వ్యవసాయ రంగ సంక్షోభం పరిష్కారం కాదు. అసలు తాత్కాలిక ఊరట, ఉపశమనం కలుగుతుంది అంతే. కానీ ఈ రకమైన చర్యలు, రైతుకు విత్తనంతో మొదలుకొని, రెండవది పరపతి సహాయము, వాళ్ళు విత్తనం వేయడానికి అవసరమైనటువంటి అనేక సహకార బ్యాంకులు కావచ్చు, ఇతర బ్యాంకులు కావచ్చు, పరపతి సహాయము. తర్వాత ఎరువులు వాళ్లకు మరి పేడ ఎరువులు అనేటివి లేవు. పాడి పరిశ్రమ గతంలో పల్లెల్లో ఎట్లుండేది, ఈరోజు ఎట్లుంది? పేడ ఎరువులు, సేంద్రియ ఎరువులు అనేటివి లేవు. అందువల్ల గ్రామాలకు వ్యవసాయానికి అనుగుణంగా పాడి పరిశ్రమ కూడా వృద్ధి చేయాలి. తర్వాత చేపల పెంపకము, చేనేత వృత్తులు, ఇలాంటి వాళ్ళు సహవృత్తులు గ్రామాలలో ఉన్నటువంటి మొన్ననే మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక మాట చెప్పారు. పట్టిసీమ వల్ల నీటి తరలింపు వల్ల గతంలో అక్కడ ఈ నీళ్లు సౌకర్యం లేకుండా నీళ్లు కరిగినప్పుడు అక్కడ చేపల పెంపకదారులు ఈ రోజున కొన్ని గ్రామాల్లో అయితే ₹1,00,00,000 వరకు ఆదాయాన్ని పెంచుకునేటువంటి పరిస్థితి వచ్చింది. అది చాలా హర్షణీయమైనటువంటి విషయం. ఆయన చెప్పింది కూడా మనకు కూడా అలాంటి పరిస్థితి. అంటే ఒకటి సేద్యాన్ని అభివృద్ధి చేస్తూనే ఆ నేలలకు అవసరమైనటువంటి విత్తనాలు సమకూర్చాలి, రెండోది సేంద్రియ ఎరువులు సమకూర్చాలి, పరపతి సౌకర్యాలు కలిగించాలి. ఇంతకు మించి తెగుళ్ళు ఇలాంటి సమస్యలు వస్తాయి. ఇప్పుడు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం మనకు అందుబాటులోకి వచ్చింది. సెన్సార్ల ద్వారా, అంటే మన కంటికి కనిపించేది 2 వారాల తర్వాత కనిపిస్తే అది సెన్సార్లకు ఈ 2 వారాల ముందే తెలిసేటువంటి పరిస్థితి ఉంది. రిమోట్ సెన్సింగ్ ఉపయోగించుకోండి, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకోండి. వీటన్నిటినీ మేళవించి ఉత్పాదకను పెంచే విధంగా రైతులు ప్రోత్సహిస్తే మన అన్నదాతలు అద్భుతమైన విజయాలు సాధించగలుగుతారు. అంతర్జాతీయ
అయితే డిమాండ్ ఉత్పత్తి లేదా వీటికి అనుగుణంగానే దాని ధరవరలు ఉంటాయి. కాబట్టి వీటిని దృష్టిలో పెట్టుకొని ఇవన్నీ చేస్తేనే రైతు కొంత మనుగడ సాగించగలుగుతారు, స్థిర నికర ఆదాయం వాళ్ళకు ఉంటుంది, జీవితోపాధి కలిగించగలుగుతాము, గ్రామాలు కలకల్లాడుతుంది, ఈ దేశం పురోభివృద్ధి చెందుతుంది. సంక్షోభంలో కూరుకుపోయిన వ్యవసాయ రంగాన్ని ఆదుకోవడానికి తాత్కాలిక ఉపశమనాల కంటే సంస్థాగత సంస్కరణలు అత్యవసరమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రైతు రాబడి రెట్టింపు కావాలనే సంకల్పం నెరవేరాలంటే పరపతి మొదలు మద్దతు ధర దాకా సమగ్ర వ్యవసాయ విధానం తప్పనిసరి. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.